కవిత గారు మాట్లాడినా లేకపోతే రాజాసింగ్, ఇప్పుడు రాజాసింగ్ మీద ఏమైనా చర్యలు తీసుకుందా భారతీయ జనతా పార్టీ? మీరు చెప్పండి. రాజాసింగే చాలా స్పష్టంగా మాట్లాడిండు, మొన్న మాట్లాడిండు, నిన్న మాట్లాడిండు, కంటిన్యూగా తను మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు రాజాసింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు సమాధానం చెప్పలేదు. అదే కాకుండా నిన్న కంటిన్యూ మాట్లాడుతూ ఉంటే తన మీద ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయిన సందర్భం మనం చూసినాం. తనే మాట్లాడిండు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒప్పందం కావచ్చు, విలీనం ప్రక్రియ కావచ్చు, ఏ విధంగా స్లో డౌన్ అయింది, ఏ విధంగా మా వాళ్ళు సహకరించారు, ఏ విధంగా కేసీఆర్ గారు పైసలు ఇస్తే ఏ విధంగా వచ్చే ఎలక్షన్ లో కూడా డమ్మి క్యాండిడేట్ ఏ విధంగా పెట్టబోతా ఉంది చాలా స్పష్టంగా రాజాసింగ్ గారు మాట్లాడారు. మేము మాట్లాడిన మాటలు కాదు. రాజాసింగ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ చాలా సీనియర్ శాసనసభ్యులు, దాదాపు 2 సార్లు శాసనసభ్యులుగా మూడోసారి గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి రాజాసింగ్ వ్యాఖ్యల మీద మరి భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అదే కాక కల్వకుంట్ల కవిత గారి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేదు. ఇక్కడ మేమన్నామా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకుండా, భారతీయ జనతా పార్టీ మాట్లాడకుండా మేమున్నాం వేరే వ్యాఖ్యలు చేసినామా? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా? రాజాసింగ్ వ్యాఖ్యల మీద భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలా? అదే కాకుండా ఇక్కడ కల్వకుంట్ల కవిత గారి విషయంలోనేమో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా తెలంగాణ సమాజానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను తప్పుదారి పట్టి చెప్పేది వారే చేస్తాం. ఎందుకంటే ఆనాడు మేమే భాగస్వామ్యం చెప్పినటువంటి ఈటల రాజేంద్ర గారిని బర్తరఫ్ చేసిన సందర్భం మనం చూసినాం.